నమస్తే అండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మా దగ్గర ప్యూర్ మొర్రా జాతి గేదెలు, గ్రేడ్ మొర్రా జాతి గేదెలు 365 రోజులు దొరుకుతాయి. ఈ రోజు మన దగ్గరికి కృష్ణా జిల్లా నందిగామ నుంచి వచ్చి అన్నాలో ఒక 4 గేదెలు తీసుకున్నారు. వాళ్ళ అడ్రస్ మనం ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ ఒకసారి అన్నదాం. ఈయన సెలెక్టింగ్ వచ్చారు. ఈయన కొత్తగా డైరీ పెట్టుకుని ఈయన అన్ని విధాలు చెప్పడం జరిగింది. ఈయన సెలెక్టింగ్ వచ్చారు. బాబాయ్ మీ అడ్రస్ అది చెప్పండి, కొంచెం గట్టిగా. మరి గొబ్బిలిపోడు అట్లా నందిగామ కాండ్రపాడు గ్రామం. డైరీ పెట్టుకునేది కోనైపాలెంలో. అన్న దగ్గరికి నిన్న నైట్ వచ్చాం. 4 గేదెలు మార్నింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. రీజనబుల్గా రేటు చెప్పారు. దానికి గ్యారెంటీలు కూడా అంతే ఇచ్చారు. ఏమైనా ఫెయిల్ అయినా కూడా అమ్మట్లో తీసుకొచ్చేయండి, మార్చి తీసుకెళ్దాం అన్నారు అని చెప్పారు. మొత్తం ఎన్ని గేదెలు చూసారండి మీరు? మొత్తం ఆ షెడ్లు ఈ షెడ్లు అన్ని చూసి మీరే కదండి ఎంచుకున్నారు గేదెలు? 20 గేదెలు చూసి మేమే ఎంచుకున్నాం. 4 గేదెలు. ఈయన మొత్తం సెలెక్ట్ చేశారండి గేదెలండి. మేము బయట కట్టాం గేదెలండి. ఆమె సెలెక్ట్ చేసుకోమన్నాం. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు. మంచిగా పిండుకొని మళ్ళీ రండి, మంచిగా ఇద్దాం. బండి కూడా పెట్టాం. కాసేపులో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. మా వద్దకు ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి వచ్చి అన్నాలో ఒక 2 గేదెలు తీసుకున్నారు. ఒకసారి అనుకున్నారు. నమస్తే అన్న. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని? నా పేరు సంతోష్ కుమారు. నాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి. గేదెలను చూసి నచ్చి తీసుకుంటున్నాను. నాకు భరోసాగా అన్ని తీరులో రాసిస్తానని ఒప్పుకున్నారు. మేము ఈయనకి జత గేదెలు ఇవ్వడం జరిగింది. మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని తీసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరుగుతుందని చెప్పాం. దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం మేము అనిల్ డైరీకం. ఇక్కడ మొత్తం ఆ గేదెలన్నీ చూపించి అతనికి ఇతను ఒక 20 గేదెల్లో ఇతను స్వతహాగానే సెలెక్ట్ చేసుకుని రేట్ మాట్లాడుకున్నాడు. ఏమన్నా అంతే కదా? నువ్వు మంచిగా పిండుకో, ఎటువంటి ఇబ్బంది ఉండవు. మంచిగా పిండుకుని మళ్ళీ రా, మంచిగా ఉంటుంది, మంచి ఇద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదా. నువ్వు నేనే కదా మాట్లాడుకున్నావు. ఈయన కూడా ఇందాక వీడియోలు పెట్టాం కదా, నువ్వు సార్ రా. ఈ రోజు ఇతను నందిగామ నుంచి వచ్చాడు. ఇతను ఒక 4 గేదెలు తీసుకున్నాడు. ఈయన ఒక 2 గేదెలు తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్ వచ్చారు, నాతోనే మాట్లాడుకున్నారు రేటు. నాకు డబ్బు ఇచ్చాను, నేను గేదెలు ఇచ్చాను అంతే. అదే చెప్తాను. ఎప్పుడన్నా చేసేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక దగ్గరే ఒకరిని నమ్ముకు రమ్మన్నాం. ఇతను అలాగ వచ్చాడు, ఇతను కూడా అలాగ వచ్చారు. మంచిగా పిండుకోండి, మంచిగా రండి. ఓకే. మా దగ్గరికి ఈరోజు అంటే మన వాళ్ళది కెర్లంపూడి అండి. ఇక్కడ మా కెర్లంపూడి మండలమే, కెర్లంపూడి. వీళ్ళు నెల్లూరులో డైరీ పెట్టుకున్నాక ఒకసారి అన్నాలతో మాడదాం. 2 గేదెలు తీసుకున్నాం. చెప్పండి మీ అడ్రస్ అది చెప్పండి. నాకు జగపడినారా సార్? జగపడినారా కెల్లంపూడి మండలం. ఇప్పుడు గేదెలు ఎవరి దగ్గర తీసుకున్నారు మీరు? అనిల్ గారు అన్న ఆయన గారు తీసుకున్నారు. మీకు అన్ని విధాలు గేదెలు చూసుకుని మీరే సెలెక్ట్ చేశారా? మీరు సెలెక్ట్ చేసుకున్నాం. ఇతను సెలెక్టింగ్ వచ్చాడు, సెలెక్టింగ్ తీసుకున్నారు. 2 గేదెలు తీసుకున్నారు. వీళ్ళకి రొమ్ము ప్రాబ్లం వచ్చినా మై వచ్చినా సరే గేదెని రిటర్న్ తీసుకుని వేరే గేదెని ఇవ్వడం జరుగుతుంది. మీకు వీళ్ళ బండి కూడా పెట్టుకుంటున్నారు. మంచిగా పిండుకోండి, మంచిగా ఇద్దాం. మంచి గేదెలు. మీకు ఇబ్బంది ఏమి లేదు కదా? మీరు మేమే కదా మాట్లాడుకున్నాం. అలా చూసి చెప్పండి. మీరు మేము మాట్లాడుకున్నాండి. మీకు మాకు కూడా డైరెక్ట్ వచ్చారు మీరు. మీరు ఎన్నోసారి రావడం? ఇది రెండోసారి. ముందోసారి వచ్చి ఇక్కడ డైరీ ఉందా లేదా, ఇక్కడ ఏంటి అన్ని చూసుకుని వెళ్ళారు. మీకు నచ్చి మళ్ళీ అమౌంట్ అది చూసుకుని వచ్చి తీసుకోవడానికి వచ్చారు. మంచిగా పిండుకోండి, మళ్ళీ రండి, మంచి జాగ్రత్త చూసుకోండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.